ఈ బస్ ట్రావెల్స్ వాళ్ళు చేసిన మోసం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మస్తు ఇబ్బంది పడ్డాం. ఇదిగో తిరుపతికి ప్రయాణం ఇట్లా మెట్రోలో స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకొని చిన్న పిల్లగాని క్యారీ చేసుకుంటూ, అది కూడా ఈవినింగ్ టైమ్. ఎంత బిజీ ఉందంటే మెట్రో ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. స్తవ్యం స్టార్టింగ్ లో మంచిగానే ఉన్నాడు కంఫర్టబుల్ గా, బట్ పోతూ ఉంటే ఫుల్ రష్ అయింది, ఫుల్ అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. ఇంకా ఫీడింగ్ కూడా మస్తు కష్టమైంది ఆ మెట్రోలో. అసలు ఏం జరిగిందంటే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు పికప్ చైతన్యపురి అని ఉంది. సర్లే పక్కనే కదా మాకు ఇట్లనే కావాలి అని చెప్పేసి టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం పంపించారంటే, ఆ టికెట్స్ అన్ని వచ్చిన తర్వాత చైతన్యపురిలోనే పికప్, కాకపోతే మెట్రోలో రావాలి. అక్కడ నుంచి మియాపూర్కి వచ్చిన తర్వాత అక్కడ బస్ వస్తుంది అని చెప్పారు. బస్ షాక్ అయిపోయినాం. మేమేమో తొందరగా కావాలి ఇప్పుడు టికెట్స్, ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ముందు రోజు బుక్ చేసుకున్నాం అనమాట. ఇక వేరే క్యాన్సిల్ చేసి వేరే బుక్ చేసుకునడానికి టైం కూడా లేకుండా ఎట్లనో అట్లా మెట్రోలో జర్నీ ఫినిష్ చేసుకుని మియాపూర్కి అయితే వచ్చిండే. ఇంకా ఇక్కడ బస్ రాలే, సో మంచిగా చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాము. అంతలోనే వీళ్ళందరూ వచ్చి మాకు కూడా కొనిపెట్టండి అని అంటే సరే అని చెప్పేసి ఆర్డర్ పెట్టినాం. వీళ్ళందరికీ కూడా పెట్టంగానే వాచ్మెన్ వచ్చి ఒక్క అరుచుడు అరవంగానే వీళ్ళందరూ కూడా ఎస్కేప్. మా ఆర్డర్ అంతా వేస్ట్ అయింది. ఇక వేస్ట్ చేయకుండా మేమే తాగేసినాం. అది కూడా ఇది మా బస్ కహాని. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్. వచ్చాయి.